నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము బేబీ కార్న్ మంచూరియా చేసుకుందామండి. చాలా ఈజీగా ఉంటుంది. నేను 1/2 kg బేబీ కార్న్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే చక్కగా బాయిల్ అయ్యి బాగుంటుంది. 1 లీటర్ వాటర్లోనండి 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు అది సాఫ్ట్గా అవుతుంది, మనం తినడానికి చాలా బాగుంటుంది. అందుకోసమని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బేబీ కార్న్స్ ఒక 1/2 కిలో తీసుకుని చక్కగా ఇలాగ కట్ చేసుకుంటే కనుక ఈజీగా మనం మంచి క్రంచీగా ఉండే బేబీ కార్న్ మంచూరియా చేసుకోవచ్చండి. లోపల సాఫ్ట్గా, బయట క్రంచీగా ఉంటుంది. ఇంకోండి, ఇలా బాయిల్ అవుతుంది కదా, చాలు, అంతకన్నా అవసరం లేదు. ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసేసుకుందాం, వడగట్టేసుకుందాము. ఇంకోండి, ఒక ప్లేట్లో ఇలాగ పట్టుకొని ఉంచుకోవాలి. కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ అండి, 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుంటే చక్కగా ఆరుతుంది. ఇప్పుడు మైదా అండి, 2 స్పూన్స్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి అండి, ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి చక్కగా ఇవన్నీ మనము బేబీ కార్న్కి పట్టిద్దామండి. కార్న్ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి. ఎక్కువ కార్న్ఫ్లోర్, మైదా ఉండకూడదండి. ఉంటే కనుక బేబీ కార్న్ తిన్నట్టు ఉండదు. ఆ టేస్ట్ అనేది మనము ఎక్కువగా ఎంజాయ్ చేయలేము. అందుకని తక్కువగానే మనం వేసుకోవాలి. కొద్దిగా మనం చక్కగా కార్న్ఫ్లోర్ బేబీ కార్న్ పట్టడానికి అండి కొంచెం 1 స్పూన్ వాటర్ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి వాటరు. కొద్దిగా దానికి పట్టాలని 1.5 స్పూన్ పట్టిందండి వాటరు. సరిపోయిందండి, చక్కగా చాలు. ఇంకా మరీ ఓవర్గా మనం కార్న్ఫ్లోర్ వండకుండా లైట్గా దానికి అంటుకునేటట్టుగా ఉండాలి. అప్పుడు మనం బేబీ కార్న్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది తినేటప్పుడు. లేకపోతే ఒకలాంటి పిండి పిండిలాగా మనకి కార్న్ఫ్లోర్ టేస్ట్ తగులుతుంది. కొన్ని ఇలా చక్కగా ఇలా కలుపుకోవాలి, పొడి పొడిగా వచ్చేటట్టు. అప్పుడు అంటుకోకుండా మనకి ఈజీగా వస్తాయి. ఇప్పుడు మూకుడులో ఆయిల్ వేసుకుందామండి మనం ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు వేసుకుందామండి. ఒకటొకటి కొంచెం విడదీసుకొని వేసుకోవాలి. విడదీసుకొని వేసుకుంటే కనుక చక్కగా ఫ్రై అవుతాయి, విడివిడిగా బాగుంటాయి. విడివిడిగా వేసుకోవాలి. విడివిడిగా వేసుకోకపోతే ఒకటిగా ముద్దలాగా అయిపోతాయి. కాబట్టి ఒక్కొక్కటి వేసుకోవాలి. మనము కలిపెట్టుకున్నవి 2 సార్లుగా వేసుకుందామండి. ఒకేసారి మనం వేసుకుంటే కనుక అంతా కూడా కలిసిపోయి విడివిడిగా రాకుండా ఉంటాయి. కాబట్టి 2 సార్లుగా మనము ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదపకూడదండి, ఎందుకంటే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా విడివిడిగా వస్తాయి. అదే ముందే కదిపేస్తే కనుక అతుక్కుపోతాయి ఒకదానికొకటి. కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై అయినాక అప్పుడు మనము కలుపుకుందాము. ఇంకోండి, 2 నిమిషాలు అయ్యాక కలుపుకోవడం వలన చూడండి ఒక్కొక్కటి అంటుకోకుండా చక్కగా విడివిడిగా వచ్చినాయి. చాలా సింపుల్గా అండి. ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మనం ఫాలో అయితే కనుక చాలా ఈజీగా ఇంట్లోనే మనము బేబీ కార్న్ మంచూరియా చేసుకోవచ్చు. ఇంకోండి, ఇలాంటి జల్లెడ దాంట్లో మనం వేసేసుకోవాలి. ఒక్కసారి వేయించుకోకూడదండి,
లోపల వరకు సాఫ్ట్గా అవ్వాలి అంటే 2 సార్లుగా మనం వేయించుకోవాలి. అందుకని నేను సగం ఫ్రై అయినాక తీసేస్తున్నాను. ఇలా జల్లెడలో తీసుకుంటే కనుక ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా మూకిళ్ళలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉండకుండా ఉంటుంది. ఇంకోండి ఇలా తీసేసుకుని ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాము. ఇంకోండి ఇలా పెట్టుకుంటే కనుక ఎక్స్ట్రా కింద ఆయిల్ అంతా కూడా పేపర్ టవల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూకిడిలోని మనం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా కాగింది కదా, కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫస్ట్ మనం అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ హైలో పెట్టుకుందామండి. ముందు సిమ్లో పెట్టుకొని అన్నీ కూడా విడివిడిగా వేసుకుందాము. ముందు చెప్పినట్టుగానే వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కదుపుకుంటే కనుక విడివిడిగా చక్కగా వస్తాయి. ఇంకోండి ఇవి కూడా మనం 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. ఇలా తీసేసుకుందాము. ఇంకోండి 2 కలిపి ఇలా ఉంచుకున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత 2 ఒకసారి ఫ్రై చేసేద్దాము. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి. బాగా చక్కగా వేడిగా అవ్వాలి. అప్పుడే మంచిగా క్రంచీగా చక్కగా అవుతుంది. అలాగే లోపల వరకు ఉడికి ఆయిల్ పట్టకుండా ఉంటుంది. 2 వాయిలు కూడా ఇప్పుడు ఒకసారి వేసేసుకుంటున్నానండి. ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుందామండి. స్టవ్ మంట మాత్రం హైలోనే పెట్టుకుందామండి. చక్కగా హైలో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా చక్కగా కలుపుతూ వేయించుకోవాలండి. అలా చేయడం వలన అన్నీ కూడా ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి. మనం అలాగే ఆయిల్లోని వదిలేయకూడదు. ఇలా కలుపుతూ మనము ఫ్రై చేసుకుంటే కనుక చక్కగా ఫ్రై అవుతాయి. ఇంకోండి ఇలా రావాలి. ఇలా వస్తే అయిపోయినట్టే. ఇప్పుడు తీసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయో. అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ కూడా ఏమాత్రం కూడా అంటుకోవట్లేదు. చూడండి చక్కగా ఆయిల్ లేకుండా కరకరలాడేటట్టుగా మన బేబీ కార్న్స్ చక్కగా వేగినాయి. గొండి కొద్దిగా ఆనియన్, క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపొందు తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ కూడా సాసెస్ అన్నీ కూడా వేసుకొని సిద్ధపరచుకుందామండి. వెనిగర్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా అయితే మీకు కూడా చాలా ఈజీగా ఎంతెంత వేసాను అనేది మీకు కూడా బాగా అర్థమవుతుందని ఇలా నేను వేసుకుంటున్నానండి. డైరెక్ట్గా కూడా వేయచ్చు. కాకపోతే ఇలా వేసుకొని ఉంటే కనుక చక్కగా వెంటనే వేసుకోవచ్చు. మీకు కూడా చక్కగా అర్థమవుతుంది. డార్క్ సోయా సాస్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. చిల్లీ సాస్ అండి 1.5 వేద్దాము. 1 స్పూన్ వేసాను కదా, ఇంకొక 1/2 స్పూన్ వేద్దాము. ఇది టమాటా కెచప్ అండి. ఇది కూడా 1.5 స్పూన్ వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకుందామండి, మంచిగా కలిసేలాగా. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం దీన్ని. కొండి
ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూన్ చాలు, ఎక్కువ అవసరం లేదండి. చిన్నగా ముక్కలు కోసుకున్నాను. వెల్లుల్లిపాయలు 3 రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అల్లము చిన్నదండి, అది కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కొద్దిగా వేయించుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. ఆనియన్ కూడా మనం వేసుకునేవన్నీ కూడా ఎక్కువ వేగనక్కర్లేదండి, లైట్గా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నానండి. పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా కారం, కొద్దిగా కొంచెం వేయించుకుందామండి. ఇప్పుడు సాసెస్ అన్నీ వేసేసుకుందామండి. కారము, పెప్పర్ పౌడర్ కొద్దిగా ఎందుకు వేసుకున్నామంటే ఈ సాస్లోని కూడా చిల్లీ సాస్ వేసుకున్నాం కదండి, కారం బాగానే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఆ వాటర్లోని సాసెస్ అన్నీ కూడా చక్కగా మంచిగా డిజాల్వ్ అయ్యి మంచిగా బాగుంటుందండి. కార్న్ఫ్లోర్ అండి, 1 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఇలా కలిస్తే సరిపోతుందండి. ఇప్పుడు వేసేసుకుందామండి. ఇందులో మన కార్న్ఫ్లవర్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి చక్కగా కలుపుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందామండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేయగానే చిక్కగా అయిపోయింది కదా మన సాసెస్ అన్నీ కూడా, కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే కనుక కొంచెం లూజ్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అందుకని కొద్దిగా వేసాను. టోటల్గా 100 ml వాటర్ పట్టిందండి. ముందు కొంచెం నీళ్ళు, అలాగే కార్న్ఫ్లోరు మళ్ళీ కొద్దిగా వేసాను కదా, 100 ml వాటర్ వేసినట్టుగా మీరు గ్రహించండి. ఇది ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతేనే వేసుకోండి. అసలు ఇంట్లో చేసుకునేటప్పుడు వేసుకోక్కర్లేదు. నేను వీడియో కోసం అని చెప్పి కాబట్టి వేసాను. మీరు ఇంట్లో తినేవారికైతే వేసుకోక్కర్లేదు. రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కదండి, రెస్టారెంట్లో వేస్తారు ఫుడ్ కలర్, అందుకే నేను వేసాను. మన ఇంట్లోకి అయితే అవసరం లేదు. ఇది హనీ అండి, బాగుంటుంది. చక్కగా 2 స్పూన్స్ వేస్తున్నాను హనీ. కలర్ వచ్చేసరికి కొంచెం డార్క్గా ఉంది కదండి, ఇది కొంచెము పాతది, న్యాచురల్ది అనమాట, అందుకని అలా అయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మన బేబీ కార్న్స్ వేసేసుకుందామండి. కొద్దిగా ఉల్లిబందు కూడా వేసుకుంటున్నానండి. చక్కగా కలిపేసుకుందాం మంచిగా. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా ఉంది కదా మన బేబీ కార్న్ మంచూరియా. చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి, ఒక అరగంట కొద్దిగా ఓపిక చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే హెల్తీగా మనం చేసుకోవచ్చండి. క్రంచీగా, జ్యూసీగా చక్కగా మన మంచూరియా రెడీ అయిపోయింది, బేబీ కార్న్ మంచూరియా. చూసారా ఎంత యమ్మీగా ఉందో, అంతే టేస్టీగా ఉంటుందండి. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.